హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కార్తిక్ క్లాసీ ఛానల్. ఈరోజు మనకి మంచిగా యూజ్ఫుల్ అయ్యే ఒక వీడియో గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. మనము అందరం జాబ్ చేస్తూ ఉంటాము. దానికి ఈపీఎఫ్ అని ఈఎస్ఐ అని చెప్పి రెండు ఉంటాయి కంపెనీస్లో. ఈపీఎఫ్ కంపల్సరీ అన్ని కంపెనీస్లో పెట్టున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈపీఎఫ్ఐ అకౌంట్ ఏంటంటే మన బేసిక్ శాలరీలో నుంచి 12% ఎంప్లాయర్ షేర్ కింద మన నుంచి కట్ అవుతుంది ఫ్రెండ్స్. సపోజ్ 10,000 అనుకోండి మన బేసిక్ శాలరీ, దాంట్లో 12% అంటే 1200 చొప్పున ప్రతి నెల కట్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకో 12% వచ్చేసి ఎంప్లాయర్ షేర్ ఫ్రెండ్స్. పెన్షన్ కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది ఆ 12%లోనే. పెన్షన్ కాంట్రిబ్యూషన్ వచ్చి 8.67% ఫ్రెండ్స్. ఇది వచ్చి ఎంప్లాయర్ షేర్ వచ్చి మిగతా పర్సంటేజ్ ఫ్రెండ్స్. 12%లో మనము పాస్బుక్లో ఎంత అమౌంట్ ఉంది, ఎట్లాగ డ్రా చేసుకోవాలి, పెన్షన్ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది అని చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగా మనం ఈపీఎఫ్ అని చెప్పి మనం టైప్ చేయాలి. దీనిలో టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్. సైట్ ఓపెన్ అవుతుంది. తర్వాత ఇట్లా ఓపెన్ అయిన తర్వాత ఈ ఆప్షన్ తీసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడ సర్వీసెస్ ఉంది కదా, ఇక్కడ ఎంప్లాయీస్ అని ఉంది కదా ఫ్రెండ్స్, తీసుకోండి. తర్వాత ఇక్కడ మెంబర్ పాస్బుక్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఇది ఇట్లా తీసుకోండి. ఇక్కడ మనకి యూఏఎన్ నెంబర్ ఉంటుంది ఫ్రెండ్స్. మన పాస్వర్డ్ ఇచ్చుంటాము ముందు. నెక్స్ట్ ఇక్కడ క్యాప్చా ఇచ్చి సైన్ ఇన్ కొడితే ఇప్పుడు కొత్త ప్రాసెస్ ఏంటంటే ఓటీపీ వస్తుంది దీనికి, మెంబర్ పాస్బుక్ కోసం. ఇది వరకు అయితే ఓటీపీ వచ్చేది కదా, డైరెక్ట్ మనం లాగిన్ అయిపోయేవాళ్ళం ఫ్రెండ్స్. ఇట్లాగ లాగిన్ అవుతాం ఫ్రెండ్స్. ఇది నాదే, ఇది పర్సనల్ పోర్టల్. ఇది ఇక్కడ టోటల్ అవైలబుల్ బ్యాలెన్స్ ఉంది కదా ఫ్రెండ్స్, 0 అని ఉంది. నేను మొత్తం ట్రా చేసేసాను. ఇక్కడ ఎంప్లాయీ షేర్ అనేది మన బేసిక్ శాలరీ నుంచి 12% కట్ అవుతుంది ఫ్రెండ్స్. ఎంప్లాయీ షేర్ అంటే మనకి ఇంకో 12%లో వచ్చి 3.67% ఎంతో వాళ్ళు ఎంప్లాయర్ షేర్ ఇస్తారు. మిగతాది వచ్చి పెన్షన్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మెంబర్ వైజ్ బ్యాలెన్స్ ఉంది కదా ఫ్రెండ్స్. ఇది వచ్చి మనం పనిచేసిన కంపెనీలో మెంబర్ ఐడీస్ ఫ్రెండ్స్. ఒక్కొక్కటి నేను స్క్రీన్లో వర్క్ చేశాను కాబట్టి ఈ మెంబర్ ఐడీస్ ఫ్రెండ్స్. ఇది నెక్స్ట్ పెన్షన్ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంటుందో కూడా తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ. నెక్స్ట్ వచ్చి ఇక్కడ క్లైమ్స్ అని ఉంది కదా, మనం ఏదన్నా క్లైమ్స్ మనము ముందుగా అడ్వాన్స్ తీసుకోవాలన్నా, లేకపోతే ఏదన్నా మనము జాబ్ రిజైన్ చేసిన తర్వాత ఒక 2 months తర్వాత అదే ఇప్పుడు అప్డేట్ అవుతుంది ఫ్రెండ్స్, డేట్ ఆఫ్ ఎగ్జిస్ట్ అని చెప్పి. మనం డబ్బులు తీసుకోవాలంటే తీసేసుకోవచ్చు, మనం విత్డ్రా చేసేసుకోవచ్చు. ముందుగా మనం దానికంటే ముందు మనం కేవైసీ అప్డేట్ చేసుకోవాలి. బ్యాంక్ అయితే ఏమి, బ్యాంక్ పాస్పోర్ట్ అయితే ఏమి, లేకపోతే పాన్ కార్డ్ అయితే ఏమి, ఆధార్ కార్డ్ అయితే అవన్నీ కేవైసీలు ముందుగా అప్డేట్ చేసుకోవాలి. ఇంకోటి ముందుగా ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ నామినేషన్ కూడా అప్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. దీనిలో ఈ నామినేషన్ ఏంటంటే మన తర్వాత ఎంత షేరు ఎవరెవరికి వెళ్ళాలి అని చెప్పేసి ఇది ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చి మనకి పిఎఫ్ అమౌంట్ రావాలంటే మినిమం ఒక 6 months మనము సర్వీస్ చేయాల్సి ఉంటుంది ఒకే కంపెనీలో. ఈ 6 months మనకు మన అకౌంట్ నుంచి కట్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. 6 months తర్వాత మనము డ్రా చేసుకోవాలంటే డ్రా చేసుకోవచ్చు. అడ్వాన్స్ రూపంలో డ్రా చేసుకోవచ్చు. లేదనుకుంటే మనం ఒకవేళ జాబ్ మానేసినా కూడా 1 yearకి 6 months తర్వాత జాబ్ మానేసిన తర్వాత కూడా ఎంప్లాయర్ షేర్, పెన్షన్ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంటే అంత మనకి మన ఈ పాస్బుక్ మనము అప్డేట్ చేసామంటే దానిలో 2 ఫామ్స్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఫామ్ 19, ఫామ్ 10C అని చెప్పి రిజైన్ చేసిన తర్వాత మనం ముందుగా అడ్వాన్స్ తీసుకోవాలంటే ఫామ్ 31 ఫిల్ చేయాల్సి వస్తుంది. అంతా ఆన్లైన్లోనే ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మనకి 2 లాగిన్స్ ఉంటాయి దీనిలో. ఇప్పుడు ఇది ఉంది కదా ఫ్రెండ్స్, ఇది వచ్చి పాస్బుక్ మనం చూసింది ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ ఇది వచ్చి మెంబర్ యూఏఎన్ ఆన్లైన్ సర్వీస్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మనం కేవైసీ ఇది కూడా అట్లాగే ఫ్రెండ్స్. ఇది ఓకే చేసుకొని ఇది వచ్చి ఇక్కడ కూడా మనకి ఇట్లా లాగిన్ అవుతాం ఫ్రెండ్స్. మనం ఈ పాస్వర్డ్ క్యాప్చా ఇచ్చేసి సైన్ ఇన్ అయితే మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఆధార్ బేస్ చేసుకొని ఓటీపీ వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత మనం లాగిన్ అయ్యేసి మన కేవైసీని ఇంకా ప్రూఫ్లను మనం ఫామ్స్ సబ్మిట్ చేస్తే మనకి అమౌంట్ వస్తుంది ఫ్రెండ్స్. దీనికంటే ముందు ఏంటంటే మనము ఎట్లాగా ఇది ఈపీఎఫ్ మనకి ఆల్రెడీ మనము పనిచేస్తున్న కంపెనీలో ఒక 1 month తర్వాత 3 months తర్వాత ఇది మనకి మన వాళ్ళని అడిగితే ఇచ్చేస్తారు. మన అకౌంట్స్ డిపార్ట్మెంట్ని కానీ హెచ్ఆర్ వాళ్ళని కానీ. యూఏఎన్ నెంబరు యూనివర్సల్ అకౌంట్ నెంబర్ ఫ్రెండ్స్ ఇది. తర్వాత మనము ఇక్కడ కొత్తగా యాక్టివేట్ చేసుకోవాలంటే ఇది ఫ్రెండ్స్, యాక్టివేట్ యూఏఎన్ అని ఉంది కదా, ఇక్కడ యాక్టివేట్ చేసుకోవాలి. మన పేరు, మన డేట్ ఆఫ్ బర్త్,
ఇవన్నీ ఇచ్చామంటే మనకి ఇది వస్తుంది, మనకి ఓటీపీ అట్లా వస్తుంది రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఆధార్ బేస్ చేసుకొని. తర్వాత వచ్చి మన పాస్వర్డ్ అవన్నీ సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ లాగిన్ అవ్వచ్చు. 2 లాగిన్స్ అవ్వాలి. ఒకటి మెంబర్ పాస్బుక్ లాగిన్, ఇంకోటి వచ్చి ఇది ఆన్లైన్ సర్వీసెస్ లాగిన్ ఫ్రెండ్స్. ఈ వీడియో చాలా వరకు అందరికి తెలుసు ఫ్రెండ్స్. తెలియని వాళ్ళకి మాత్రమే ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వ్యూస్ మాత్రము నాది కొత్త ఛానల్ ఫ్రెండ్స్. వ్యూస్ మాత్రము చూడండి ఫ్రెండ్స్. మంచి వీడియో ఇది, తెలియని వాళ్ళకి మాత్రమే ఇది. తర్వాత వీడియోస్ దీనికి రిలేటెడ్ వీడియోస్ కూడా పెడతాను ఫ్రెండ్స్. ఎట్లాగా మనము యాక్టివేట్ చేసుకోవాలి, నెక్స్ట్ వచ్చి ఆన్లైన్లో ఎట్లా మనం అప్లై చేసుకోవాలి, కేవైసీ ఎట్లా అప్లోడ్ చేయాలని చెప్పి నెక్స్ట్ వీడియోలో పెడతాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ తోటి మేము ముందు ఉంటాను ఫ్రెండ్స్. మీ కార్తీక్, మీరు చూస్తున్నారు కార్తీక్ క్లాసిక్ ఛానల్.